హలో గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఐఎమ్ నిఖిల్. నేను ఈరోజు జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ తవి రైల్వే స్టేషన్ బయట ఉన్నాను. నా అమర్నాథ్ యాత్రని ఇక్కడి నుంచే స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ ఫుల్ డీటెయిల్స్ మీకు కంప్లీట్గా ఈ వీడియోలో ఇస్తాను. దయచేసి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. లాస్ట్ ఇయర్ 2024లో జమ్మూ తవి రైల్వే స్టేషన్ ఇక్కడ పక్కనే ఈ వెరిఫికేషన్ సెంటర్ అనేది ఉంటుండే. ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే యాత్రి నివాస్లో ఓపెన్ చేస్తారంట. ఏ ఇన్ఫర్మేషన్ అయినా, ఏ వెరిఫికేషన్ అయినా, ట్యాక్స్ అయినా, ఏదైనా సరే యాత్రి నివాస్లోనే చేస్తారంట. సో ఇది గాయ్స్ 2025 అప్డేట్. ఇట్లా లైన్ ఉంటుంది గాయ్స్. ఇది భగవతీ నగర్ యాత్రి నివాస్ దగ్గర. మీకు బ్యాగ్, మళ్ళీ మీ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి మీకు లోపలికి పంపిస్తారు. మళ్ళీ ఇప్పుడు RFID వచ్చేది కూడా ఇక్కడ ముంగట యాత్రి నివాస్లోను. ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఆటో వాళ్ళతో మోసపోకండి. ఒక్కొక్కరికి 400-500 చెప్తారు. కానీ ర్యాపిడోలో బుక్ చేసుకొని వచ్చేస్తే 50 రూపీస్ 60 రూపీస్లో అయిపోతుంది. అండ్ మీరు ఇక్కడికి వచ్చినాక అక్కడి నుంచి ఎంట్రీ అయిపోయినాక ఇక్కడ దీంట్లోకి వెళ్ళాలి RFID కోసం. అండ్ ఇక్కడ ప్రతిదీ ఉంటుంది మీకు హెల్ప్ డెస్క్. అండ్ ఇదంతా బస్ పార్కింగ్. మార్నింగ్ టైంలో వచ్చే బస్సెస్ అన్నిటికీ టోకెన్ ఇక్కడ తీసుకోవాలి మనం. అండ్ ఇది కంప్లీట్ బండారా ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ ఫ్రీయే, ఏది తిన్నా ఫ్రీయే, కానీ వేస్ట్ చేయొద్దు ఏది కూడా. ఇదే యాత్రి నివాస్. ఇక్కడే మనకు RFIDs అవన్నీ ఇస్తారు. అయితే నాకు RFID ఇవ్వడానికి, ఈ వెరిఫికేషన్ అదంతా అయిపోవడానికి ఒక 10 to 15 మినిట్స్ పట్టింది. మీకైతే ఇంకో 20 మినిట్స్లో పట్టేస్తుంది. కాకపోతే ఇంతకుముందు ఏంటంటే రైల్వే స్టేషన్ దగ్గరనే ఉంటుండే. ఇప్పుడు ఏమైందంటే ఈ భగవతీ నగర్ అని ఉంటుంది బేస్ క్యాంప్, అక్కడికి చేంజ్ చేశారు. ఇదే అండి యాత్రి నివాస్. ఇక్కడికి వచ్చి మీరు RFID అక్కడ తీసుకొని ఇక్కడికి వచ్చి మీరు స్టే చేయవచ్చు. ఇక్కడ ఎక్కడైనా స్టే చేయవచ్చు. వెయిటింగ్ హాల్లో స్టే చేయడానికే ఛార్జ్ చేస్తాడు. అండ్ ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. మీకు ఆ బోర్డు కూడా చూపిస్తాను. ఇది వెయిటింగ్ హాల్ లాంటిదే. ప్లస్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా పక్కనే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ బిల్డింగ్. అక్కడ ఆ లాస్ట్లో ఒక ATM ఉంటుంది. అండ్ ప్లస్ ఇక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అండ్ షాప్స్ కానీ, బజార్స్ కానీ, కాన్ఫరెన్స్ హాల్ ఇక్కడ అన్నీ ఉంటాయి. అయితే మీరు వెయిటింగ్ హాల్ తీసుకోవడానికి ఇక్కడ ఒక రిసిప్ట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసి పక్క కౌంటర్లో ఇచ్చేస్తే మనకు ఒక స్లిప్ ఇస్తాడు. దాంట్లో హాల్ నెంబర్ ఉంటుంది. అదే టూరిజం ఆఫీస్లో ఇస్తారండి. అండ్ ఈ పక్కకే ఇన్ఫర్మేషన్ కౌంటర్ ఉంటుంది. అండ్ దాని పక్కకి మనకి అకామిడేషన్ గురించి, రూమ్స్ గురించి, అండ్ ఏ ప్లేస్కి ఎక్కడ వెళ్ళాలో అంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ ఇవ్వండి రూమ్స్ ప్రైజెస్. అండ్ ఇది వచ్చేసి బస్ టికెట్ కౌంటర్. ఇది ఇక్కడ నుంచి మీరు బస్ టికెట్ తీసుకోవచ్చు. దీంట్లో త్రీ టైప్స్ ఉంటాయండి. ఒకటేమో AC, ఇంకొకటి డీలక్స్, ఇంకొకటి ఆర్డినరీ. దాని ప్రైజెస్ కూడా మీకు చూపిస్తాను. ఇదండి బస్ టికెట్ యొక్క ప్రైజెస్. అండ్ ఈ కౌంటర్ వచ్చేసి 10 AM నుంచి 9 PM వరకు ఉంటుంది. ఫుడ్ తినే హాల్ అండి ఇది. ఈ టైప్లో ఉంటుంది. ప్రతిదీ కంప్లీట్ ఫ్రీ. यात्रा अपने निर्धारित समय पे निकल जाएगी। इससे पहले कि यात्री यहाँ छूट जाएं, जल्दी से जल्दी अपनी अपनी गाड़ियों तक पहुँचें।
अपनी गाड़ियों तक पहुंचे। यात्रा अपने निर्धारित समय पे निकल जाएगी। इससे पहले कि यात्री यहाँ पे छूट जाएं, जल्दी से जल्दी अपनी अपनी गाड़ियों तक पहुंचे। जय भोले, जय भोलेनाथ। దగ్గర దగ్గర ఇప్పటి వరకు 6 కిలోమీటర్స్ అయిపోయింది, ఇంకా అయిపోతలే టనల్. ఇంకా ఎగ్జిట్ పాయింట్ రాలే. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో మరి. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి గాయ్స్. నేను ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే లొకేషన్స్ ఇవన్నీ. ఏమనుందా ఇట్లా ఫోన్ జేబులో పెడుతున్నా మళ్ళీ లొకేషన్స్ వస్తున్నాయి, ఫోన్ జేబులో పెడుతున్నా లొకేషన్స్ వస్తున్నాయి. అంత అడ్మైరింగ్ ఉన్నాయి లొకేషన్స్. అండ్ ఇంకా మనం పహల్గామ్ రీచ్ అవ్వడానికి 135 కిలోమీటర్సే ఉంది కాదు. మ్యాక్సిమం 3-4 అవర్స్ అవుతుంది, కానీ మధ్యలో ఎక్కడ ఆపేస్తారో తెలియదు. మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అయ్యాం యాత్రి నివాస్ నుంచి. ఇక్కడ ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో హెవెన్లో ఉన్నారు. మళ్ళీ ఇంకొక స్టాప్. ఫుల్గా వర్షం పడుతుంది, ఓ క్యాప్ అంతా పచ్చిగా అవుతుంది చూడండి. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలో. ఇవన్నీ బస్సెస్, ఆగున్న బస్సెస్ ఇవన్నీ. RFID స్కాన్ చేసినాక ఇట్లా గేట్ లోపలికి పంపిస్తారు. ఇక్కడ నుంచి మనం మరి వాళ్ళు డ్రాప్ చేస్తారా, మనమే క్యాబ్ పట్టుకొని వెళ్ళాలా తెలీదా. ఇదే గాయ్స్ పహల్గామ్ బేస్ పాయింట్ స్టార్టింగ్. అక్కడ వెరిఫికేషన్ చేయించుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడ వెరిఫికేషన్ అక్కడ అయిపోయినాక మనని ఇటు సైడ్ పంపిస్తారు. ఇటు సైడ్ పంపించినాక ఇక్కడ అన్నీ ఫుల్ టెంట్స్ ఉంటాయి, వాళ్ళే అడుగుతారు టెంట్ కావాలా అని. అండ్ ఇటు లాస్ట్కి వస్తే ఇవన్నీ వాష్రూమ్స్. ఇప్పుడు ఇంకా ఇక్కడనే ఉండాలా లేకపోతే స్టార్ట్ అయిపోవాలా అనేది ఒక 5 minutesలో డిసైడ్ చేసుకుంటాం. వెదర్ మాత్రం చాలా కూల్ ఉంది. ఇంకొక 2 days ఇట్లనే పచ్చిగానే ఉంటే ఫుల్ సరదా వచ్చేస్తుంది. అంటే మనకి వెదర్ అలవాటు ఉండదు కదా,
మన ప్లేసెస్కి ఈ ప్లేసెస్కి చాలా డిఫరెన్స్. అండ్ ఏంటంటే ఇవి ఎంత చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయో అంత డేంజరస్. ఇవన్నీ టెంట్స్, ఈయన వచ్చినట్టు అడుక్కుంటూ వస్తారు, టెంట్ కావాలా అని. సో కొంచెం జాగ్రత్త, ఇక్కడ మోసాలే ఎక్కువ జరుగుతాయి. వెల్కమ్ టు శ్రీ అమర్నాథ్ బోర్డ్ బేస్ క్యాంప్ నున్వాన్. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళాలనుకుంటే చందనవాడి వెళ్ళొచ్చు, ప్రైవేట్ క్యాబ్స్ ఉంటాయి. అండ్ ఈరోజు తెలిసిన అప్డేట్ ఏంటంటే ఈ వర్షాల కారణంగా ఈరోజు వెళ్ళడం ప్రెజెంట్గా బంద్ చేసిరంట. మరి ఇంకా చూడాలి, రేపు మార్నింగ్ అన్న ఓపెన్ చేస్తారా లేదా. లొకేషన్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది. అండ్ నాకు పరిచయమైన గ్రూప్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. చలో బాయ్, చలే क्या बोल रहा है? नहीं है। मैं जब वो टोल गेट के पास रुका है ना गाड़ी, तो मैं सबको आपको देखा है, आप सो गए ना, तो भैया ने पूछा है मिलेंगे उतरने के बाद बोल के. अभी चलेंगे नहीं तो किधर तो भी रूम लेंगे. एक्स्ट्रा लगेगा तो वो रूम में अवेलेबल है, गर्म पानी है, अटैच बाथरूम है. सुबह गाड़ी चंदनवाड़ी के लिए आपको ढूंढनी नहीं है. मैं 5 बजे आपको गाड़ी में बताऊँगा. डिजायर गाड़ी रहेगी, पर्सनल कार, उसका भी वही रेट है जो बाकी गाड़ियों का है, उसका भी वही रेट. कितने में बोल रहे हो भाई? आपको वहाँ पे मतलब पे करना है. चंदनवाड़ी होटल से टाइम कितना रेट? कितना बोल रहे हो? 1200 सब मिल के? सब मिल 12 1 2 3 4 5 सब. कैब की व्यवस्था भी हो गया क्या? कैब की व्यवस्था हो जाएगी सुबह. नहीं वही प्राइस में? नहीं, उसका अलग फेयर है, क्योंकि यहाँ से जो गाड़ी जाएगी चंदनवाड़ी उसका 200 पर व्यक्ति, 200 रुपये इस बार पर व्यक्ति. तो आपको यहाँ पे पे नहीं करना है, आपको आगे चंदनवाड़ी जब उतर जाओगे ना वहाँ स्टैंड से वहाँ पे पे करना है. अभी ये आज मंदिर दर्शन के लिए बंद है क्या? अभी तो क्लोज है, क्योंकि ऊपर से जो मौसम खराब हुआ था सुबह के टाइम, अभी भी क्लोज है. ये कल तो ओपन हो जाएगा भैया? भोले बम बोले, ये बम बोले भाई ने अभी 10 बार गया है, 10 बार अमरनाथ गया. ఈ తాతలా అనిపిస్తుంది కానీ తాత మార్నింగ్ నుంచి ఇప్పుడే సన్లైట్ వచ్చింది. అండ్ ఇక్కడ ఈ హోటల్ బయట రోజ్ నర్సరీ చిన్నగా పెట్టుకున్నాడు వాళ్ళ ఇంట్లోనే. అండ్ ఇది మేము తీసుకున్న హోటల్ మెహక్.
ఇంకొక రూమ్ వచ్చేసి దగ్గర దగ్గరగా 500 to 600 మధ్యలో ఉంటుంది. మీరు ఒక గ్రూప్ లాగా 6 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ వస్తే 800కే ఇచ్చేస్తారు ఒక రూమ్. అండ్ ఈ రూమ్స్ దగ్గర చాలా స్కామ్స్ ఉంటాయి, జాగ్రత్త. సన్లైట్ వచ్చింది, ఫుల్ వేడవుతుంది, డైరెక్ట్ ఫేస్ మీద పడుతుంది లైట్. ఇక్కడ చూడండి లొకేషన్ ఎట్లుంది వెనకాల. ఇక్కడ ఎప్పుడు ఎండ కొడుతుందో, ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం, అట్లుంటుంది వెదర్.